డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి. సో చాలా బాగా వచ్చినాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారు. నాకు కూడా నచ్చిందండి. నార్మల్‌గా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కట్ చేసి ఫ్రై చేస్తాం కదండీ! సో, అలా కాకుండా నేనేం చేశానంటే ఫస్టే బాండీలో కొంచెం నెయ్యి వేసేసి బాదం పప్పు ఒక 1 కప్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా కట్ చేయకుండానే ఫ్రై చేసేసానండి. ఇవన్నీ కూడా సిమ్‌లో పెట్టి మనం ఒక 2 మినిట్స్ ఓపికగా ఫ్రై చేసుకోవాలండి. బాదం పప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందనమాట. సో, అందుకని నిదానంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఒక 1 కప్ కాజు అయితే యాడ్ చేసుకోవాలండి. ఏంటంటే జీడిపప్పు వేగడానికి అంత ఎక్కువ టైం పట్టదనమాట. బాదం పప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కావాలంటే సెపరేట్‌గా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో, నేనైతే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి 2 ఒకటేసారి కొంచెం టైం డిఫరెన్స్‌తో అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినియి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మనకి స్వీట్‌నెస్ కోసం డేట్స్ అన్నమాట. ఇవన్నీ చల్లారేలోపు నేనైతే డేట్స్‌నైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అవైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో, ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. అందులో మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో డేట్స్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రైండ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకిది స్మూత్‌గా అవుతుందనమాట. లడ్డూ కట్టడానికి బైండింగ్ ఈజీ అవుతుందని చెప్పి ఇలా చేశానండి. సో, ఇలా చేసుకుంటే మనకి లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. 2 మినిట్స్ పాటు ఎక్కువ సేపు అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం చల్లారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్‌నయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ డేట్స్ అనేవి ఫ్రై అయిపోయినియి. ఇప్పుడేంటంటే చల్లారిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం ఇవన్నీ కూడా నేను జార్‌లో అయితే వేసుకున్నాను. ఇదే ప్లేస్‌లో మనం పంకిన్ సీడ్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నా దగ్గర ప్రస్తుతానికి అవి అవైలబుల్‌గా లేవని చెప్పి నేను ఈ 2 మాత్రమే తీసుకున్నాను. సో, వీటినైతే మనం జార్‌లో అయితే వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. అలా అని మొత్తం కంప్లీట్‌గా గ్రైండ్ చేసుకోకూడదు. అక్కడక్కడ పలుకులు తగులుతుంటే బావుంటాయి గదా! సో, చాలా బాగా గ్రైండ్ అయిందండి. చాలా స్మూత్ పౌడర్ అయిపోయిందనమాట. ఇంకా సమ్మర్‌లో మొత్తం జ్యూసెస్ చేసుకోవచ్చు. వెజిటబుల్ జ్యూస్ అవన్నీ చేసుకోవచ్చు. యూజ్ ఉంటుందని చెప్పి నేనైతే తీసుకున్నానండి. చూసారు కదా! నేను కంప్లీట్‌గా గ్రైండ్ అవ్వనివ్వలేదండి. కొన్నైతే పలుకులుగా ఉంటే బావుంటుందని ఒక 80% మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను. సో, ఆ పౌడర్‌నంతా కూడా ఈ డేట్స్‌లో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకొక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనకి లడ్డు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇంక అవన్నీ కూడా చక్కగా లడ్డూల్లా చుట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనం ఒక 3 డేస్ పిల్లలకి చక్కగా మనం స్నాక్ లాగా ఇవ్వచ్చు కదండీ! సో, ఇలా అయితే ప్రిపేర్ చేశాను.